వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఫ్రైడే టోటల్ 4 మూవీస్ రిలీజ్ అయ్యాయి. యుఐ, ముఫాసా, బచ్చలమల్లి అండ్ విడుదలై 2. సో ఈ 4 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేశాయి, వాటి బడ్జెట్ ఎంత, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే సినిమా హిట్ అవుద్ది, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ కూడా అంత ఎగ్జాక్ట్ గా ఉండవు, ఎందుకంటే మనం ఇక్కడ లెక్కేటలోపు అక్కడ టికెట్లు తెగిపోతుంటాయి. సో ఇవన్నీ కూడా కాయకి లెక్కలని మీరు అనుకోవచ్చు, కాకపోతే అప్రాక్సిమేట్లీ నేను చెప్తాను. ఫస్ట్ యుఐ మూవీ బాక్స్ ఆఫీస్ డే 1 కలెక్షన్స్ చూసుకుంటే, డే 1 రోజు యుఐ మూవీ వరల్డ్ వైడ్ గా 9 crores అయితే కలెక్ట్ చేసింది. అదే పాన్ ఇండియా వైడ్ గా చూసుకుంటే 8 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది, ఆర్ 6.75 crores నెట్ అయితే కలెక్ట్ చేసింది. అది ఓన్లీ మనం కన్నడ రీజన్ లో చూసుకుంటే 7 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 1000 screens లో రిలీజ్ అయింది. ఈ మూవీకి పెట్టిన టోటల్ బడ్జెట్ వచ్చి 60 crore గా చెప్పుకుంటున్నారు, ఇంక్లూడింగ్ ప్రమోషన్. సో మూవీ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా 60 crore అబవ్ కలెక్ట్ చేయాలి. కాకపోతే డే 1 రోజు 9 crores అంటే నాకైతే కష్టం అనిపిస్తుంది. 60 crores కలెక్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 2 కూడా అక్కడ ఇంకా థియేటర్స్ వెళ్తూనే ఉన్నారు. సో అంత ఈజీ అయితే కాదు. సో యుఐ మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూసుకుంటే, కన్నడ షోస్ కి 72.44% ఆక్యుపెన్సీ ఉంది. అలాగే తెలుగు షోస్ చూసుకుంటే 33.34% ఆక్యుపెన్సీ ఉంది. అదే తమిళ షోస్ విషయానికి వస్తే 7.39% ఆక్యుపెన్సీ ఉంది. తమిళ్లో మన తెలుగుకున్నంత క్రేజ్ అయితే లేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. అదే హిందీలో చూసుకుంటే 8.74% ఆక్యుపెన్సీ ఉంది. ఇప్పుడు ముఫాసా మూవీ బాక్స్ ఆఫీస్ డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. సో లయన్ కింగ్ పార్ట్ 1 తో చూసుకుంటే, ఈ ముఫాసా డే 1 రోజు ఇండియాలోను అలాగే వరల్డ్ వైడ్ గా కొంచెం ఓపెనింగ్స్ తక్కువగానే స్టార్ట్ అయ్యని చెప్పొచ్చు. బట్ యూఎస్ఏ అయితే బంపర్ ఓపెనింగ్స్ తో ముఫాసా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేస్తుంది. ముఫాసా బడ్జెట్ చూసుకుంటే $200 million ఆర్ 1264 crores అని చెప్పుకోవచ్చు. ఇండియాలో డే 1 కలెక్షన్ చూసుకుంటే 9 crores నెట్ అయితే వచ్చింది. అంటే ఓవరాల్ గా మన హిందీలో షారుఖ్ అని చెప్పిన డబ్బింగ్, అలాగే మన తెలుగులో మహేష్ బాబు గారి డబ్బింగ్ తో కలిపి ఓవరాల్ గా ఇండియాలో 9 crores నెట్ అయితే వచ్చింది. అదే లయన్ కింగ్ అయితే మీరు చూసుకుంటే డే 1 రోజు 11.1 crore నెట్ అయితే వచ్చింది. సో లయన్ కింగ్ తో పోల్చుకుంటే ముఫాసాకి కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓన్లీ మన తెలుగు వెర్షన్ లో చూసుకుంటే ముఫాసా 2 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే ఇండియాలో ఎలా ఉందో చూసుకుంటే, ఇంగ్లీష్ వెర్షన్ 3D విషయానికి వస్తే 17.55% థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. అలాగే హిందీ వెర్షన్ చూసుకుంటే అది కూడా 3D లో 12.8% అయితే థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. అదే మన తెలుగు విషయానికి వస్తే 3D వెర్షన్ వచ్చి 15.73% ఆక్యుపెన్సీ చేసింది, అంటే చాలా బాగా చేసింది అని చెప్పుకోవచ్చు. అదే 2D వెర్షన్ వస్తే 25% ఆక్యుపెన్సీ అయితే చేసింది. అంటే మన తెలుగు పీపుల్ ఎక్కువగా 2D కన్నా 3D లో చూడడానికి ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ బచ్చలమల్లి బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే, వరల్డ్ వైడ్ గా డే 1 కలెక్షన్ చూసుకుంటే 68 lakhs అయితే వచ్చింది. అందులో మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే 45 lakhs అయితే కలెక్ట్ చేసింది. యాక్చువల్లీ సినిమా కాస్ట్ వచ్చి బడ్జెట్ వైజ్ గా 5 crores అని చెప్తున్నారు. సో మూవీ హిట్ అవ్వాలంటే ఇంచుమించు 5.5 crore అయితే కలెక్ట్ చేయాలి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1.10 crore అయితే కలెక్ట్ చేసింది. సో స్టిల్ ఇంకా ఇది హిట్ అవ్వాలంటే ఇంకో 5 crore అయితే కలెక్ట్ చేయాలి. అలాగే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూసుకుంటే, డే 1 రోజు 15.46 అయితే ఉంది, కొంచెం తక్కువ అని చెప్పాలి. అలాగే మనకి ఇంకొక తమిళ డబ్బింగ్ మూవీ విడుదలై పార్ట్ 2. సో విడుదలై పార్ట్ 2 డే 1 కలెక్షన్ చూసుకుంటే ఇండియా వైజ్ గా 7 crore అయితే కలెక్ట్ చేసింది. అదే మన తెలుగు లాంగ్వేజ్ నుంచి 40 lakhs అయితే కలెక్ట్ చేసింది. థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే 38.5% తమిళనాడులో ఉంది. అదే మన తెలుగు వెర్షన్ అయితే 19.79% అయితే ఆక్యుపెన్సీ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే 9 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే తమిళనాడులో చూసుకుంటే 8 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలాగే ఇందులో 3.5 crores గ్రాస్ అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చింది. మనకి విడుదలై పార్ట్ 1 చూసుకుంటే లాంగ్ రన్ లో టోటల్ గా 48 crores గ్రాస్ అయితే వచ్చింది. అలాగే డే 1 రోజు 4.5 crores గ్రాస్ అయితే వచ్చింది. సో పార్ట్ 1 తో పోల్చుకుంటే పార్ట్ 2 మూవీ కొంచెం ఎక్కువగానే డే 1 రోజు కలెక్ట్ చేసింది. అలాగే విడుదలై పార్ట్ 2 బడ్జెట్ చూసుకుంటే 35 crores అయితే అయ్యింది విత్ ప్రమోషన్. అలాగే టోటల్ గా విడుదలై పార్ట్ 2 1000 screens లో అయితే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది, యాజ్ ఇట్ ఈస్ మన యూఏ సినిమా లాగే. సో ఇది డే 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.